Hello everyone, welcome to ninth class students. Today very interesting chapter and also very important chapter in ninth class mathematics, statistics. We'll see what is statistics. Statistics is a special branch of mathematics that deals with collecting, organizing, presenting, analyzing and interpreting data. సో అంటే అర్థం ఏంటంటే మన చుట్టూ ఉన్న సమాచారాన్ని సేకరించి దాన్ని ఒక పద్ధతిలో అమర్చి దీన్ని అర్థం చేసుకోవడమే సింపుల్గా మనకి స్టాటిస్టిక్స్ అంటే. సో గోల్, వాట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ అంటే టు అండర్స్టాండ్ డేటా అండ్ టేక్ బెటర్ డెసిషన్ ఇన్ రియల్ లైఫ్ మన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ డేటా మనకి ఉపయోగపడుతుంది అనమాట మనకి. సో అసలు ఈ రియల్ లైఫ్లో డేటా ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందో మనం చూద్దాం. సో ఫస్ట్ క్రికెట్ యావరేజ్. సో మనం క్రికెట్ చూసేటప్పుడు ప్లేయర్స్ యావరేజ్ రన్ చూస్తుంటాం అనమాట. సో ప్లేయర్స్ యావరేజ్ రన్స్ మనకి ఏం చెప్తుంది ఇక్కడ? సో ఆ ప్లేయరు కమింగ్ మ్యాచెస్లో ఎలా ఆడుతాడు, అతని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం మనకు ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్ క్లాస్ మార్క్స్. అనలైజింగ్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ టెస్ట్ ఆర్ ఎగ్జామినేషన్స్. సో స్టూడెంట్స్ మార్క్స్ మనం అనలైజ్ చేసి, సపోజ్ క్లాస్ రూమ్ మార్క్స్ అనలైజ్ చేసిన తర్వాత సో మార్క్స్ యావరేజ్ ఎక్కువగా ఉంటే ఆ క్లాస్ స్టూడెంట్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నారని మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనకి టెంపరేచర్స్. సో ఈ టెంపరేచర్స్ అంటే ఏంటి? డైలీ టెంపరేచర్స్ని మనం అబ్జర్వ్ చేసి రికార్డ్ చేసి నెక్స్ట్ కమింగ్ డేస్లో ఎలాంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాన్ని మనం అంచనా వేయచ్చు. నెక్స్ట్ ఎలక్షన్ సర్వే, కలెక్టింగ్ అండ్ అనలైజింగ్ పీపుల్స్ ఒపీనియన్స్ ఇన్ ఎలక్షన్స్. ఎలక్షన్స్లో మనం పీపుల్స్ ఒపీనియన్ చూస్తాం, ప్రీ పోల్ సర్వే అని, పోస్ట్ పోల్ సర్వే అని చెప్తుంటాం అనమాట. సో ఆ సర్వేస్ని బట్టి ఏ పార్టీ గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది, ఈ డేటాని బట్టి మనం ఇవన్నీ చెప్తారనమాట ఇవన్నీ. సో నెక్స్ట్ హాస్పిటల్ రికార్డ్స్, మెయింటైనింగ్ డేటా ఆఫ్ పేషెంట్స్ ఫర్ బెటర్ హెల్త్ సర్వీసెస్. సో పేషెంట్స్ రికార్డ్స్ మనం మెయింటైన్ చేస్తే ఏ డిసీజెస్తో పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు అంటే ఈ హాస్పిటల్లో ఎలాంటి మెడిసిన్స్ మనం ఎక్కువ అవైలబిలిటీలో ఉంచాలి అనే విషయాలన్నీ కూడా మనకి తెలుస్తుంది అనమాట. అసలు ఈ డేటా అంటే ఏంటి, డేటాని మనం నెక్స్ట్ వాట్ ఈస్ డేటా? డేటా మీన్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆర్ న్యూమరికల్ ఇన్ఫర్మేషన్. సో డేటా అంటే ఏంటి? ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆర్ న్యూమరికల్ ఇన్ఫర్మేషన్స్. న్యూమరికల్ ఇన్ఫర్మేషన్ అంటే నెంబర్స్. ఎగ్జాంపుల్, సో మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్, సపోజ్ ఇఫ్ యూ టేక్ 6 స్టూడెంట్స్ మార్క్స్ ఇయర్ 45, 52, 61, 70, 84, 91 అవుట్ ఆఫ్ 100. సో దిస్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ డేటా అనమాట. So data, how many ways we can select, we can collect ante types of data here. 2 types of data is there. So first one is primary data, second one is secondary data. So primary data ante enti ikkada manaki primary data are those data which are collected by the investigator himself for the first time for a specific purpose. ఇన్వెస్టిగేటర్ ఇట్ సెల్ఫ్ అంటే పర్సన్ ఎవరైతే ఈ డేటాని కలెక్ట్ చేస్తున్నారో దాని డేటాని మనం ప్రైమరీ డేటా అంటాం. సెకండరీ డేటా అంటే దోస్ డేటా విచ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ కలెక్టెడ్ బై సమ్వన్ ఎల్స్ అండ్ ఆర్ యూజ్డ్ బై ద ఇన్వెస్టిగేటర్. అంటే ఎవరైనా వేరే వాళ్ళు కలెక్ట్ చేసిన డేటాని మనం యూజ్ చేస్తున్నట్లయితే సో దాన్ని సెకండరీ డేటా అంటాం. ఎగ్జాంపుల్ చూస్తే ప్రైమరీ డేటాకి ఏ టీచర్ కండక్ట్స్ అ సర్వే ఇన్ హిస్ క్లాస్ అండ్ కలెక్ట్స్ డేటా ఆన్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ స్టూడెంట్స్ స్పెండ్ ఆన్ స్టడీ డైలీ. సో డైలీ ఎన్ని గంటలు స్టూడెంట్స్ చదువుతున్నారు అనేది ఒక టీచరు డేటా తీసుకుంటే దాన్ని ప్రైమరీ డేటా అంటారు. అలాగే స్టూడెంట్ యూజెస్ డేటా ఫ్రమ్ సెన్సస్ రిపోర్ట్ ఆర్ గవర్నమెంట్ వెబ్సైట్ టు స్టడీ ద పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ. సో పాపులేషన్ ఈ సిటీలో సపోజ్ హైదరాబాద్ సిటీ హౌ మచ్ పాపులేషన్ ఈస్ దేర్, సో లైక్ దట్ ముంబై, కలకత్తా. సో ఇదంతా కూడా మనం ఎక్కడ నుంచి చూస్తాం? సెన్సస్ రిపోర్ట్ నుండి తీసుకుని చూస్తాం అనమాట, అనలైజ్ చేస్తాం. దీన్ని సెకండరీ డేటా అంటారు. సో నెక్స్ట్ హౌ డేటా ఈజ్ కలెక్టెడ్. డేటా ఎలా కలెక్ట్ చేస్తాం మనం? డేటా ఈజ్ కలెక్టెడ్ టు గెట్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్. సో డిఫరెంట్ వేస్లో మనం డేటా కలెక్ట్ చేస్తాం. ఫస్ట్ వే చూస్తే ఎంక్వైరీ. సో ఆస్కింగ్ క్వశ్చన్స్ టు పీపుల్ అండ్ రికార్డింగ్ ద ఆన్సర్స్. సో కొంతమందిని మన క్వశ్చన్స్ అడిగి వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎలక్షన్ గురించి చెప్పాం మనం. సో ఎలక్షన్ డేటా ఎలా కలెక్ట్ చేస్తాం? సో మీకు ఈ ప్రభుత్వం నచ్చిందా, నచ్చలేదా, లేకపోతే ఎలాంటి ప్రభుత్వ పథకాలు మీకు అందుతున్నాయి, సో ఈ పథకాలకు మీకు సాటిస్ఫై అయ్యారా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగి సో దాన్ని ఎంక్వైరీ చేస్తారన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఇంటర్వ్యూ మెథడ్, కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ బై టాకింగ్ టు ఇండివిజువల్స్ బై పర్సనల్లీ. సో ఇంటర్వ్యూ, ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం అని ఇంటర్వ్యూ మెథడ్ అంటారు. సో నెక్స్ట్ అబ్జర్వేషన్. ఇక్కడ ఈ పిక్చర్లో మీరు చూస్తే స్టూడెంట్ కలెక్టింగ్ డేటా అబ్జర్వింగ్ ఎట్ ఏ జంక్షన్. అంటే ఏం అబ్జర్వ్ చేస్తున్నాడు ఇక్కడ స్టూడెంట్ అంటే ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, హౌ మెనీ కార్స్ ఆర్ దేర్, హౌ మెనీ 2 వీలర్స్ ఆర్ దేర్, హౌ మెనీ 4 వీలర్స్ ఆర్ దేర్. సో ఫర్ సెకండ్ దాన్ని బేస్ చేసుకుని మనం ట్రాఫిక్ని మనం అంచనా వేయొచ్చు అనమాట ఆ ఏరియాలో. సో నెక్స్ట్ షెడ్యూల్స్ అండ్ ఫార్మ్స్.
మనకు కొంతమంది ఫామ్స్ ఇచ్చి ఫిల్ చేయమంటారు అనమాట. ఆ ఫిల్ చేస్తే అలా కూడా మనం డేటా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద వేస్ కలెక్టింగ్ డేటా. సో డేటా కలెక్ట్ చేసిన తర్వాత మనం ఈ డేటాని ఏం చేయాలి, నెక్స్ట్ ప్రెజెంటేషన్ చేయాలి. సో ఎలా ప్రెజెంటేషన్ చేయొచ్చు, డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రెజెంటింగ్ డేటా. ఆఫ్టర్ కలెక్టింగ్ డేటా ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ ఎ మీనింగ్ఫుల్ అండ్ సిస్టమాటిక్ వే సో దట్ ఇట్ క్యాన్ బి ఈజీలీ అండర్స్టూడ్ అండ్ కంపేర్డ్. సో ఎందుకు ప్రెజెంట్ చేయాలి డేటా మనకంటే ఆ డేటాని చూడగానే మనకి అర్థమయ్యేటట్టు ఉండాలన్నమాట. ఫస్ట్ వన్ ఈజ్ టాబ్యులర్ ప్రెజెంటేషన్. ట్యాబ్లర్ ప్రెజెంటేషన్ అంటే ఒక టేబుల్లో మనం ఈ డేటాను ప్రజెంట్ చేస్తేనే ట్యాబ్లర్ ప్రెజెంటేషన్ అంటారు. సో ఇక్కడ చూడండి, డేటా అరేంజ్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్ ఫర్ ఈజీ రీడింగ్ అండ్ కంపారిజన్. సో మార్క్స్ అబ్టైన్డ్ బై స్టూడెంట్స్ ఇన్ ఏ టెస్ట్. ఈ ఎగ్జాంపుల్లో ఈ ట్యాబ్లెట్ రిప్రజెంటేషన్లో సో అవుట్ ఆఫ్ 100కి మార్క్స్ ఎలా వచ్చినాయో ఈ టేబుల్లో చెప్పారు. 0 to 20 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 5 స్టూడెంట్స్ ఆర్ దేర్. సో 21 to 40 వచ్చిన స్టూడెంట్స్ ఎంత ఉన్నారు, 12 స్టూడెంట్స్ ఆర్ దేర్. 41 to 60 హౌ మెనీ ఆర్ దేర్, 18 స్టూడెంట్స్ ఆర్ దేర్. సో ఇలాగ మనకి టోటల్ 50 స్టూడెంట్స్ డేటా మనకి ఇచ్చారనమాట. సో నెక్స్ట్ డయాగ్రమిక్ ప్రెజెంటేషన్ అంటే డేటాని డయాగ్రామ్లో ప్రజెంట్ చేయడం. సో డేటా ఈ షోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డయాగ్రామ్స్ ఫర్ క్విక్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ మనకి ఇది పై డయాగ్రామ్ అంటాం మనం. ఈ పై డయాగ్రామ్లో మనకి డేటా ఇచ్చారు. ఈ డేటాను బట్టి అంటే ఈ డయాగ్రామ్ చూడగానే మనం ఈ ఆరెంజ్ కలర్ 36% ఉంది. 36% అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ 41 to 60 మధ్యలో వచ్చిన స్టూడెంట్స్ 36% మెంబర్స్ ఉన్నారని మనకు తెలుస్తుంది. అలాగే గ్రీన్ కలర్ చూస్తే 21 to 40 మధ్యలో వచ్చిన స్టూడెంట్స్ మార్క్స్ 24% స్టూడెంట్స్ ఆర్ దేర్. అంటే బై సీయింగ్ దిస్ ఈ డయాగ్రామ్ we can easily understand. So next third one graphical representation. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే మన గ్రాఫ్ ద్వారా మనం ఈ డేటాని రిప్రజెంట్ చేయడం. సో చూడండి, ఇక్కడ క్లాస్ 6th, క్లాస్ 7th, క్లాస్ 8th, క్లాస్ 9th, క్లాస్ 10th స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గివెన్ ఇయర్. సో ఏ క్లాస్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది ఈ గ్రాఫ్ చూడగానే మనం చెప్పొచ్చు. 9th క్లాస్లో 50 స్టూడెంట్స్ ఉన్నారు, 10th క్లాస్లో 40 ఉన్నారు, 8th క్లాస్లో 45 ఉన్నారు. సో హైయెస్ట్ నెంబర్ ఈజ్ ఇన్ 9th క్లాస్ అనమాట. సో బై సీయింగ్ ద డయాగ్రామ్ వీ కెన్ సే దిస్ గ్రాఫ్. నెక్స్ట్ రిప్రజెంటేషన్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటే పిక్చర్స్తో రిప్రజెంట్ చేయడానికి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటారు. సో ఇక్కడ చూడండి, ఫ్రూట్స్ ఉన్నాయి, యాపిల్స్, బనానాస్, ఆరెంజెస్, గ్రాప్స్ అండ్ మ్యాంగోస్. సో దీస్ ఆర్ ద ఫ్రూట్స్ గివెన్ ఇయర్. సో ఇందులో బనానాస్ హైయెస్ట్ నెంబర్ కనిపిస్తున్నాయి మనకు చూడగానే. సో ఈ అనమాట, అంటే ఈ పిక్చర్ చూసి మనం క్వశ్చన్ అడిగితే ఈజీగా స్టూడెంట్స్ ఆన్సర్ చెప్పేటట్టుగా ఉంటుంది అనమాట. అంటే డేటా మనం ఎందుకు ప్రజెంట్ చేస్తాము అంటే సో మనము ఈజీగా అండర్స్టూడ్ అండ్ కంపేర్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులో మనము ఫ్రీక్వెన్సీ అనే వర్డ్ యూజ్ చేస్తాము. ద మీనింగ్ విల్ సీ వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ మీన్స్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ అబ్జర్వేషన్ అక్కర్స్. సో ఇక్కడ అబ్జర్వేషన్ అంటే ఏంటి అంటే డేటా ఫస్ట్లో మనం చెప్పుకున్నట్టు ఒక 10 మెంబర్స్ 10 స్టూడెంట్స్ మార్క్స్ వచ్చినాయి కదా, దట్ ఈస్ కాల్డ్, దోస్ మార్క్స్ ఆర్ కాల్డ్ అబ్జర్వేషన్స్ అనమాట. సో అందులో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ అబ్జర్వేషన్, ఒకే అబ్జర్వేషన్ ఎక్కువ సార్లు వస్తే దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటామన్నమాట. ఇక్కడ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాపిల్, బనానా, గ్రేప్స్, ఆరెంజెస్లో మనం సో యాపిల్ ఎంతమంది స్టూడెంట్స్ ఇష్టపడుతున్నారంటే ఫేవరెట్ ఫ్రూట్ అంటే 5 స్టూడెంట్స్. సో బనానా ఫర్ హౌ మెనీ స్టూడెంట్స్ అంటే 8 స్టూడెంట్స్. గ్రేప్స్ మనకి 3 స్టూడెంట్స్ అండ్ ఆరెంజెస్ 4 స్టూడెంట్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మన హైయెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం అనమాట. అంటే ఈ గ్రాఫ్ నుంచి మనం ఏం చేయొచ్చు, బనానా ఈజ్ ద మోస్ట్ ఫేవరెట్ ఫ్రూట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో దీన్ని ఒక ఫ్రీక్వెన్సీ టేబుల్ అని కూడా అంటాము. ఇక్కడ ఫ్రీక్వెన్సీలో ఫ్రూట్ ఫస్ట్లో కాలంలో రాసాము, సెకండ్ కాలంలో ఫ్రీక్వెన్సీ అంటే ఏ ఫ్రూట్ ఎంతమంది స్టూడెంట్స్ మనం లైక్ చేస్తున్నారు, ఫేవరెట్ ఫ్రూట్ అనేది మనకి ఈ టేబుల్ నుంచి తెలుస్తుంది. సో నెక్స్ట్ ఈ స్టాటిస్టిక్స్ ఆర్గనైజింగ్ ద డేటా. సో ఇక్కడ రా డేటా, ఇక్కడ చూడండి, రా డేటా ఆఫ్ మార్క్స్ 50 స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 10. సో 10 మార్క్స్ టెస్ట్ కండక్ట్ చేసారు, 10 కండక్ట్ చేసిన అవుట్ ఆఫ్ హౌ మెనీ స్టూడెంట్స్ 50 స్టూడెంట్స్ అనమాట. 50 స్టూడెంట్స్ మార్క్స్ ఇక్కడ ఉన్నాయి. సో 5, 8, 6, 4, 2 అండ్ సో ఆన్ అనమాట. ఈ డేటాని మనం ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు, సో అంటే ఈ డైరెక్ట్గా మనం ఇచ్చిన మార్క్స్ని మనము ఆర్గనైజ్ చేస్తే మనం అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటాం అనమాట ఇక్కడ. సో అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో చూడండి ఒకసారి, మార్క్స్ 1 మార్క్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అంటే 4 మెంబర్స్ ఆర్ దేర్. 2 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 4 మెంబర్స్ ఆర్ దేర్. 3 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 3 మెంబర్స్ ఆర్ దేర్. లైక్ దట్ 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 4 స్టూడెంట్స్ ఆర్ దేర్. సో ఈ మధ్యలో టాలీ మార్క్స్ అని చూసావు. టాలీ మార్క్స్ అంటే ఏం లేదు, సో దీస్ ఆర్ ద వెర్టికల్ లైన్స్ టు కౌంట్ ద మార్క్స్ అనమాట. మార్క్స్ కౌంట్ చేయడానికి వెర్టికల్ లైన్స్ మనం ఇలా డ్రా చేస్తామన్నమాట. సో దీన్నే టాలీ మార్క్స్ అని అంటాం మనం. నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ అండ్ క్లాస్ ఇంటర్వెల్
నెక్స్ట్ అండ్ లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. సో క్లాస్ ఇంటర్వెల్ అంటే ఏంటి, లోయర్ లిమిట్ అంటే అప్పర్ లిమిట్ అంటే ఏంటి, అసలు ఈ క్లాస్ ఇంటర్వెల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎందుకు క్లాస్ ఇంటర్వెల్స్ కావాలి అనేది మనం డిస్కస్ చేద్దాం వన్ బై వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 20 to 30 అంటే ఇందుకు మనం చెప్పుకున్నట్టు 20 నుంచి 30 మార్క్స్ మధ్యలో వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అనే దాన్ని ఒక క్లాస్ ఇంటర్వెల్ అంటాం అనమాట. ఈ 20 ఈజ్ కాల్డ్ లోయర్ లిమిట్ అండ్ 30 ఈజ్ కాల్డ్ అప్పర్ లిమిట్ అనమాట. So here lower limit and the smallest value in the class and the upper limit and the largest value in the class. Next, class width. ఈ క్లాస్ విడ్త్ అంటే ఏంటంటే మనకి డిఫరెన్స్ బిట్వీన్ ద అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ ఈజ్ కాల్డ్ క్లాస్ విడ్త్. హెచ్ ఈజ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. So now for a class interval 20 to 30, h is equal to 30 minus 20, that is equal to 10. So like that we have to find class width. సో నెక్స్ట్ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ టేబుల్. గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ డేటాని మనం గ్రూప్స్గా డివైడ్ చేయడం. ఆ గ్రూప్గా డివైడ్ చేసి చేద్దాం. మార్క్స్ 0 to 2 వచ్చిన వాళ్ళు ఎంతమంది, అవుట్ ఆఫ్ 10 మార్క్స్ 50 స్టూడెంట్స్ మనం చూసాం కదా డేటా, రా డేటా. సో ఆ డేటాలో 0 నుంచి 2 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 2 to 4 ఎంతమంది ఉన్నారు, 4 మార్క్స్ 6 మార్క్స్ ఎంతమంది ఉన్నారు, 6 to 8 మార్క్స్ ఎంత, 8 to 10 మార్క్స్ ఎన్ని స్టూడెంట్స్ ఉన్నారు. సో దీన్ని మనం ఒక టాలీ మార్క్స్ రాసి తర్వాత ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట, ఇది రాస్తే దీన్ని మనం ఏమంటాం, ఫ్రీక్వెన్సీ, గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ అంటాం. సో ఈ క్లాస్ ఇంటర్వెల్ ఎలా డివైడ్ చేయాలి మనం, సో ఈ టాలీ మార్క్స్ మనం ఎట్లా చేస్తాము, 10 ఉన్నాయి చూడండి, టాలీ మార్క్స్ 4 డ్రా చేసిన తర్వాత ఆ 5th వన్ ఇలా క్రాస్గా మనం చేస్తామన్నమాట. సో ఎందుకంటే ఫర్ ఈజీ కౌంటింగ్ పర్పస్ దిస్ ఓన్లీ. So now you see cross line indicates 5 plus 5 10 here, like that second one 11, third one 13, so remaining 9 and 7 total 50. So this is a grouped frequency table. So grouped frequency table అంటే ఏంటి, క్లాస్ మార్క్స్ ఇక్కడ ఉండాలి, మార్క్స్ క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ, దీస్ టూ మస్ట్ బి దేర్, దట్ ఈస్ కాల్డ్ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ టేబుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం మనం, రేంజ్ అండ్ హౌ టు మేక్ క్లాస్ ఇంటర్వెల్స్. రేంజ్ అండ్ హౌ టు మేక్ క్లాస్ ఇంటర్వెల్స్. సో ఈ డేటా మనం అబ్జర్వ్ చేస్తే దీస్ ఆర్ ద మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఫర్ సపోజ్ 10 స్టూడెంట్స్ మార్క్స్ 23, 45, 18, 50, 37, 29, 41, 15, 33 అండ్ 27. సో ఈ డేటాని మనము ఫస్ట్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. రేంజ్ అంటే ఏంటంటే లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ ఈజ్ కాల్డ్ రేంజ్. అంటే మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్లో ఇచ్చిన మార్క్స్లో లార్జెస్ట్ వాల్యూ అంటే బిగ్ నెంబర్, లార్జెస్ట్ నెంబర్ దట్ ఈస్ 50, స్మాలెస్ట్ నెంబర్ దట్ ఈస్ 15. సో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ ఈజ్ కాల్డ్ రేంజ్. ఫస్ట్ మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తే 35 వచ్చింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎన్నో మనం డిసైడ్ చేయాలి. సో యూజువల్లీ ద నెంబర్ ఆఫ్ క్లాసెస్ కే ఈజ్ టేకెన్ బిట్వీన్ 5 to 15. మనం 5 క్లాసెస్ నుంచి 15 క్లాసెస్ మధ్యలో మనం జనరల్గా తీసుకుంటాం. ఈ ఎగ్జాంపుల్లో మనం 5 క్లాసెస్ తీసుకుందాం. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఫైండ్ ద క్లాస్ విడ్త్. క్లాస్ విడ్త్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాం. ఇందాక చెప్పినాం కదా క్లాస్ విడ్త్ అంటే సపోజ్ 20 to 30 క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ దేర్, 30 minus 20 10 ఈజ్ ద క్లాస్ విడ్త్. అలాగే మనం క్లాస్ విడ్త్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లాస్ విడ్త్ ఫార్ములా హెచ్ ఈజ్ ఈక్వల్ టు R/K. ఆర్ అంటే రేంజ్, కే అంటే నెంబర్ ఆఫ్ క్లాసెస్. ఇక్కడ మనకి ఫస్ట్ రేంజ్ మనకు 35 వచ్చింది, దట్ ఈజ్ మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ ఆర్ లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ. సో కే వాల్యూ 5 అనుకున్నాం మనం. సో 35/7 క్లాస్ విడ్త్ ఇక్కడ మనకి 7. నెక్స్ట్ ఏం చేయాలి మనం, చూస్ ఎ సూటబుల్ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి మనం అంటే జనరల్గా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద స్మాలెస్ట్ వాల్యూ. సో మనకి ఇచ్చిన డేటాలో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాలెస్ట్ వాల్యూని మనం స్టార్టింగ్ పాయింట్గా తీసుకోవాలి. సో ఇక్కడ మనకు స్మాలెస్ట్ వాల్యూ 15 కదా, మన స్మాలెస్ట్ స్టార్టింగ్ పాయింట్ విల్ టేక్ ఇట్ యాస్ 15. నెక్స్ట్ ఫార్మ్ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్. ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి, ఇంక్లూజివ్ అంటే ఏంటి, విల్ డిస్కస్ లేటర్. ఫస్ట్ అంటే ఏం చేస్తామంటే మనం, సో 15 నుంచి స్టార్ట్ అయ్యి దానికి క్లాస్ విడ్త్ 7 యాడ్ చేస్తే 22 అవుతుంది, 22కి 7 యాడ్ చేస్తే 29 అవుతుంది, 29కి 7 యాడ్ చేస్తే 36 7 యాడ్ చేస్తే 43 ప్లస్ 7 50. సో ఇలాగ మనం క్లాస్ విడ్త్ 7 ఉండేటట్టుగా మనం క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఒక ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్లో మనము తీసుకున్నాం. ఫస్ట్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 తీసుకున్నాము. తర్వాత గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ మనం ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. సో గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనము, సో 15 to 22 క్లాస్ ఇంటర్వెల్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ 22 to 29, థర్డ్ వన్ 29 to 36, ఫోర్త్ వన్ 36 to 49, నెక్స్ట్ 43 to 50. ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 15 to 22 మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఓన్లీ 2 స్టూడెంట్స్ ఆర్ దేర్.
అలానే 20 to 29 మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటే 2 స్టూడెంట్స్ ఆర్ దేర్. సో లైక్ దట్ 43-50 మధ్యలో మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 2 స్టూడెంట్స్ ఆర్ దేర్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హియర్ 10 స్టూడెంట్స్. ఇలా మనం క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ రాస్తే దీన్ని గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ అంటారనమాట. సో నెక్స్ట్ ఇందాక అనుకున్నాం కదా ఇంక్లూజివ్ క్లాస్ వెర్సెస్ అండ్ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్. సో ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ అంటే బోత్ ద లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ బిలాంగ్ టు ద క్లాస్ ఇంటర్వెల్. సో ఇయర్ చూడండి 10 to 19, 20 to 29, 30 to 39, 40 to 49. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ అంటే మనకి ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ అంటే లోయర్ లిమిట్ బిలాంగ్స్ టు ద క్లాస్ ఇంటర్వెల్ బట్ అప్పర్ లిమిట్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద క్లాస్ ఇంటర్వెల్. జనరల్లీ యూజ్డ్ ఫర్ కంటిన్యూస్ డేటా. అంటే 10 to 20, 20 to 30, 30 to 40 ఈ క్లాస్ ఇంటర్వెల్స్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ గాట్ 20 మార్క్స్. 20 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ని మనం 10 to 20లో మనం తీసుకోవాలా, 20 to 30 క్లాస్ ఇంటర్వెల్లో తీసుకోవాలా అంటే మనం 20 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ని ఎప్పుడు కూడా అప్పర్లోనే తీసుకోవాలి, లోయర్లో తీసుకోకూడదు అనమాట. ఓకే, లోయర్ లిమిట్ ఉన్నది 10 ఉన్నది లోయర్ లిమిట్లో రాయాలి. అప్పర్ లిమిట్ మనకి 20 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ 20 to 30 క్లాస్లో మనం తీసుకోవాలి. సో లైక్ దట్ 30 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ని 20 to 30లో తీసుకోకూడదు, 30 to 40లో తీసుకోవాలి. సి వెన్ డు వీ కన్వర్ట్ ఇంక్లూజివ్ టు ఎక్స్క్లూజివ్. ఇంక్లూజివ్ నుంచి మనం ఎక్స్క్లూజివ్ ఎప్పుడు కన్వర్ట్ చేయాలి? ఇంక్లూజివ్ అంటే ఏంటి అనుకున్నాం మనం, ఇలా 10 to 19, 20 to 29, 30 to 39 అంటే అర్థం ఏంటి ఇక్కడ? సో 10 to 19, 20 to 29 అంటే బ్రేక్ ఉంది ఇక్కడ. ఇట్స్ నాట్ కంటిన్యూస్, ఇది కంటిన్యూస్గా లేదు, మధ్యలో ఒకటి బ్రేక్ వచ్చింది. సో అలాగే 29 తర్వాత 30 ఉంది ఇక్కడ, 29 to 30 అని మధ్యలో 1 బ్రేక్ వచ్చింది. సో ఇది ఇస్ కాల్డ్ నాన్ కంటిన్యూస్ అని కూడా అంటాం అనమాట. దాన్ని ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ ఆర్ నాన్ కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం. సో దీన్ని ఏం చేయాలి మనం? కంటిన్యూస్గా కన్వర్ట్ చేయాలి. కంటిన్యూస్గా కన్వర్ట్ చేయడం ఎలా కన్వర్ట్ చేయాలి అంటే లోయర్ లిమిట్ ఉంది కదా, లోయర్ లిమిట్లోంచి 0.5 మైనస్ చేయాలి, అప్పర్ లిమిట్లోంచి మనం 0.5 యాడ్ చేయాలి. సో దీస్ ఆర్ కాల్డ్ బౌండరీస్ అంటాం. ఇలా కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వెల్స్ రాస్తే ఏమంటాం? బౌండరీస్ అంటాం అనమాట. సో సియర్ కన్వర్షన్ ఎలా కన్వర్షన్ చేయాలి? లిమిట్స్ ఇస్తే బౌండరీస్లో కన్వర్ట్ చేయాలంటే లోయర్ లిమిట్, ఇక్కడ లోయర్ లిమిట్ 10 ఉంది, 10లోంచి 0.5 సబ్ట్రాక్ట్ చేస్తే 9.5. అప్పర్ లిమిట్ ఇక్కడ 20 ఉంది, 20లోంచి ఇక్కడ 19 ఉంది, 19లోంచి 0.5 సబ్ట్రాక్ట్ చేస్తే యాడ్ చేస్తే 19.5. సో లోయర్ బౌండరీ కావాలి అంటే మనకి లోయర్ లిమిట్లోంచి 0.5 సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పర్ బౌండరీ కావాలంటే అప్పర్ లిమిట్లోంచి 0.5 యాడ్ చేయాలి మన అప్పర్ లిమిట్కి. సో దిస్ ఈస్ ద థింగ్ లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. నెక్స్ట్ లిమిట్స్ అండ్ బౌండరీస్. ఇప్పుడే చెప్పుకున్నాం, లిమిట్స్ ఆర్ ద గివెన్ వాల్యూస్, దే ఆర్ రిటన్ ఎగ్జాక్ట్లీ యాజ్ గివెన్ ఇన్ ద డేటా. Used to represent the class interval. So limits 10 to 20. Boundaries ante emanam the true actual end values of a class interval. They are obtained by converting the class intervals into continuous class intervals. So continuous class intervals ఉన్నప్పుడు మనకి limits and boundaries both are same. కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నప్పుడు మనకి లిమిట్స్ బౌండరీస్ సేమ్ అవుతుంది. సో అలా కాకుండా నాన్ కంటిన్యూస్ ఉన్నప్పుడు అంటే ఇంక్లూజివ్ ఉన్నప్పుడు మనకి రెండు డిఫరెంట్గా ఉంటాయి. సో మనం లిమిట్స్ని బౌండరీస్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చెప్పుకున్నాం ఇప్పుడే? సో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్కి 0.5 సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పర్ లిమిట్కి 0.5 యాడ్ చేయాలి, అప్పుడు బౌండరీస్ అవుతాయి అన్నమాట మనకి. నెక్స్ట్ ఇస్ ఎగ్జాంపుల్ ఇయర్ గివెన్ క్లాస్ ఇంటర్వెల్స్. ఇక్కడ లిమిట్స్ ఉన్నాయి 10 to 20, 21 to 30, 31 to 40. ఇయర్ నాన్ కంటిన్యూస్, ఈ కంటిన్యూస్గా లేవు. బట్ ఇయర్ కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వెల్స్ మనం చేస్తాం 9.5 to 20.5, 20.5 to 30.5 లైక్ దట్. నెక్స్ట్ one exercise, we'll see one problem. So in the exercise write the mark-wise frequencies in the following frequency distribution table. Question number 1 in exercise 9.1. Up to 5 number of students 5, your marks. Up to 6 number of students 11, up to 7 number of students 19. So like that given up to 10, 45 students are there. First you have to write the mark wise frequencies. Mark wise means 1 to 5, after that 6 marks how many students we got, 7 marks how many students we got, like that you have to write. See here up to 5 means marks 1 to 5, up to 5 meaning marks 1 to 5, up to 6 means marks 1 to 6. If you want frequency of mark 6, up to 6 minus up to 5, you will get marks. So now you see frequency of 1 to 5, up to 5 is 5 students are there in the table given. Frequency of 6 up to 6 minus up to 5, that equal to 11 minus 5, that gives 6. Next up to 7, frequency of 7, up to 7 minus up to 6, 19 minus 11, 8. Like that frequency of 10 means 10 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అంటే
10 వరకు అప్ టు 10 ఎంతమంది వచ్చారో అందులోంచి అప్ టు 9 ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి రిమైనింగ్ స్టూడెంట్స్ వస్తారనమాట. సో లైక్ దట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ద టేబుల్. సో ఇక్కడ 1 to 5 హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్? 5 స్టూడెంట్స్ ఆర్ దేర్. సో 6 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు మనకి అంటే 6 స్టూడెంట్స్ ఉన్నారు. 7 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 8 స్టూడెంట్స్ ఆర్ దేర్. సో 8 మార్క్స్ వచ్చిన వాళ్ళు 12 స్టూడెంట్స్ ఉన్నారు. 9 మార్క్స్ వచ్చిన వాళ్ళు 9 ఉన్నారు. 10 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 5 స్టూడెంట్స్ ఉన్నారు. సో లైక్ దట్ వీ హ్యావ్ టు find the frequency distribution table. So next one more example, one more question exercise we'll see. The blood group of 36 students of 9th class are recorded as follows. So blood group of how many students? Blood group of how many students here? 36 students are given. So we have to prepare a frequency group distribution table. So here see, first blood group A, blood group B, blood group O, blood group AB. So tally marks here, we have to write the tally marks, number of students. So after that frequency distribution table. So number of students blood group A are 11 are there, blood group O 12 are there, blood group O 13 are there, AB 4 are there. Thank you. If you like, please share and